భద్రాచలంలో మార్చి 27న జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి రోజున జరగనున్న సీతారాముల కళ్యాణానికి 28న జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో కదిలి వచ్చే భక్తుల కోసం త్రాగునీరు, చలువ పందిళ్లు, మరుగుదొడ్లు, పోలీస్ బందోబస్తు, ఉచిత తలంబ్రాలు, ప్రసాదాలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల వంటి అన్ని శాఖల అధికారులతో మాట్లాడి వారు నిర్వహించాల్సిన విధి విధానాలను తెలిపారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను ఘనంగా చేయాలని తెలిపారు. భక్తులంతా భద్రాచలం వచ్చి 2-3 రోజులు ఈ ప్రాంతంలో ఉండి అన్ని ప్రదేశాలను చూసి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్తో కలిసి అక్కడ ఓకే ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సఫిషియెంట్ గా ప్లేస్ చేసుకోవడం, తర్వాత ఫైర్ రిటార్డెంట్ దానికి ఎంత క్వాంటిటీ కావాలి పొజిషన్. సో ఒకటే మాట, దాంట్లో పూజ చేసేటప్పుడు ఒక్క నిమిషం కూడా సౌండ్ ఆఫ్ జీరో గ్యాప్, ఆ విధంగా చూడండి. థ్యాంక్ యూ. దెన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ప్యాచెస్ అంటే బేసిక్లీ మంచిగానే ఉన్నాయా చెడిపోయినాయా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అది 7,500 టికెట్ ఉన్న సెక్టర్ బాగుంది సార్. దానికి అట్లే అంత హైట్లో ఆ తడుగులు కూడా అంత హైట్ ఉంటే కంటిన్యూస్గా దాన్ని రన్ చేస్తారు. అది సో నో ప్రాబ్లం. మనం లాస్ట్ టైం చేసామంటే దానివల్ల కొంచెం కూల్గా నడిచిపోయింది. సో ఈసారి కూడా we will see that secure traffic and local SIs. After Super Bazaar, we will be going straight and all the way from Rajagiri, we will be coming to Temple East Gate. On this point, sir, but కూర్చొని కళ్యాణంలో మన అతిథులాగా కూర్చొని ఉన్నారు. సో ఒక దానికి వ్యవస్థ ఉండాలి. ఆ చిట్టీలు రాయాలంటే ఆ డైరీ కొనేసి ఒకటి ఉంచండి అక్కడ, అండ్ ఒక మంచి పర్సన్ కి